ఉల్లి కోయకుండానే కన్నీరు పెట్టిస్తోంది. వేలకు వేలు అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి చీడపీడలు సోకకుండా పంటను పండించిన రైతన్న ఇప్పుడు ఆ పంట ఎలా అమ్ముకోవాలో తెలియక సతమతమవుతున్నాడు. ఉల్లి రేటు దారుణంగా పతనం కావడంతో ఏం చేయాలో తెలియక ఇబ్బందులు పడుతున్నాడు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో సాధారణంగా 50,000 నుంచి 70,000 ఎకరాల ఉల్లి సాగు అవుతుంది. ఉమ్మడి జిల్లాలో కోడుమూరు, గోనెగండ్ల, ఆలూరు, ఆదోని, పత్తికొండ, దేవనకొండ, ఎమ్మిగనూరు, డోన్, ప్యాపిలి, బేతంచెర్ల మండలాల్లో ఎక్కువగా ఉల్లి సాగు అవుతుంది. అయితే ఉల్లి సాగు పెట్టుబడికి, దిగుబడికి మార్కెట్ ధరకు పొంతన లేకుండా పోయింది. ఉల్లి సాగుకు ఎకరాకు 70,000కు పైగానే ఖర్చవుతుంది. కౌలు రైతుకు మరింత పెట్టుబడి ఖర్చు పెరుగుతుంది. వాతావరణం అనుకూలించి తగిన వర్షాలు వస్తే ఎకరాకు 100 క్వింటాల వరకు దిగుబడి వస్తుంది. వర్షాలు లేకపోయినా అధిక వర్షాలు వచ్చినా దిగుబడి తగ్గుతుంది. అది కూడా నాణ్యత లేకపోతే ధర పూర్తిగా పడిపోతుంది. ప్రస్తుతం ఇదే పరిస్థితి కర్నూలు ఉల్లి రైతును వేధిస్తోంది. చేసుకుంటూ ఉండడం కొన్నేళ్ళు నష్టం వచ్చింది, గొర్రెలు మేపినాం, కొన్నేళ్ళు లాభం వచ్చింది. ప్రతి సంవత్సరం కూడా మేము ఉల్లి పంట చేస్తూనే ఉన్నాము, నష్టానికి లాభాన్ని తట్టుకొని ఉన్నాము. ఈ సంవత్సరం మాత్రం వర్షాలు ఎక్కువయ్యి పంట చాలా దెబ్బతినింది. ఫస్ట్ ఇత్తనాల కాంటి నాటేసిన కలుపుల కాంటి మందుల కాంటి మనము మార్కెట్ కంపించే వరకు ఎకరాకి ₹1,00,000 ఖర్చు వస్తుంది. 7 ఎకరకి 60-70 క్వింటాలకి ఎవరు వచ్చిరావు, ఏ రైతు కూడా లేదు పంట. అంటే 7 పోతే ముందుగానే వస్తుంది. నీడు సంవత్సరం వచ్చింది, పర్వాలేదు, నిడు రకంగా పంట వచ్చింది, రేటు వచ్చింది. 7 పంటలే రేటులే రెండు లేవు. రెండు లేనందువల్ల మేము ఇట్లే ప్రతి సంవత్సరం చేస్తున్నాం. ఆశ అంతే వస్తుందా. ఏటా డిసెంబర్ నెలలో ఉల్లి నారు కోసం రైతులు ఉల్లిపేలు నాటుతారు. ఉల్లి మొక్క పెరిగి ఫ్లవర్ వచ్చి విత్తనాలు తయారవుతాయి. అందుకు 3 నెలల సమయం పడుతుంది. ఆ విత్తనాలు నాటితే ఉల్లి నారు 40 నుంచి 45 రోజుల్లో వస్తుంది. మే ఆఖరి, జూన్ మొదటి వారంలో ఉల్లి నాటు వేస్తారు. కొందరు ఉల్లి నారు కొనుగోలు చేస్తారు. ఉల్లి నాట్లు వేసేందుకు కూలీలకు 12,000 ఖర్చు పెట్టాలి. 3 సార్లు ఎరువులు వేస్తే 18,000 ఖర్చవుతుంది. చీడపీడల నుంచి ఉల్లి పంటను కాపాడుకునేందుకు 5 లేదా 6 సార్లు మందు పిచికారీ చేయాలి. అందుకు 7,500 ఖర్చవుతుంది. ఉల్లికాడలు కోసేందుకు ఎకరాకు 4,500 ఖర్చు చేస్తే ఉల్లిగడ్డల కోతకు ఎకరాకు 13,000 ఖర్చు చేయాలి. ఉల్లి గ్రేడింగ్, లోడింగ్కి బస్తా 30 చొప్పున 5,000 ఖర్చవుతుంది. మార్కెట్కు తరలించేందుకు 7,500 ఖర్చవుతుందని రైతులు చెబుతున్నారు. ఈ మన సంచులకు కలిపి 14 సంచులు ఎకరకి వేసినాను. అట్లా 18,000 అయింది. మన సంచులకి ఫేర్ మందులకి 10 మాటలు కొట్టినాను, 10,000 అయింది ఎకరకి. దీనికి ఇప్పుడు మళ్ళీ కోత పెట్టడానికి 25,000 అవుతుంది. మరి దీనికి మళ్ళీ ఇది కోత కోసుకొని మళ్ళీ ఇంత నుంచి మార్కెట్కి వేసుకొని పోయేపాటికే మళ్ళీ ఒక 25,000 అట్లా వస్తుంది మాకు ఖర్చు. మా ఆడ మార్కెట్లోనే చూస్తే ప్యాకెట్కి వచ్చేసి వాళ్ళు 50 రూపాయలకి కొంటున్నారు. ఇంకా మాకు మద్దతు ధర కూడా తీసేసినారు. ఎకరకి 20,000 ఇస్తే కూడా మాకు ఏంటికి కావాలి. ఏదో మద్దతు ధర ఉండింటే మనం దీన్ని కోత పెట్టుకుందాం అనుకుంటుంది. ఇంకా ఇప్పుడు మద్దతు ధర కూడా లేదు కాబట్టి ఇప్పుడు దీన్ని ఇంకా గొర్రెలకి ఇడుచుకోవాల్సిండేది. ఉల్లి సాగు చేసిన రైతు కోత వరకు పడిన కష్టం ఒక ఎత్తైతే మార్కెట్కు వెళ్ళాక పడే కష్టం మరో ఎత్తు. హమాలీ ఖర్చు, అక్కడ మళ్లీ గ్రేడింగ్ ఖర్చు, వ్యాపారి కమిషన్, ఇవన్నీ ధరతో సంబంధం లేకుండా పెట్టాల్సిన ఖర్చులు. ఇక ధర దైవాధీనం. క్వాలిటీ లేదని తక్కువ ధర కోట్ చేయడం, పైన అమ్ముడు పోవడం లేదని ధర కోట్ చేయకపోవడం, ఎక్కువ రోజులు నిల్వ ఉండదని, ఇలా అనేక కారణాలతో ఆరుగాలం శ్రమించి పండించిన ఉల్లి పంట అమ్ముకునేందుకు రైతు పడరాని పాట్లు పడుతున్నాడు. ఉల్లి మార్కెట్కు తీసుకువెళ్లిన రోజే అమ్ముడుపోయే సందర్భాలు దాదాపు ఉండవు. 3-4 రోజులు పడిగాపులు కాయాల్సిందే. ఒక్కోసారి పడిగాపులు కాసినా ఉల్లి పంట అమ్ముకోలేక అక్కడే వదిలేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. మందులు కొట్టినకి కూడా బాగానే డబ్బులు అయినాయి. ఒకసారి వచ్చేసి 12 మాటలు కొట్టినాం సార్, ఒకసారికి 1,000 రూపాయలు అయింది. ఇంకా మళ్ళీ కోతకు వచ్చేసి 30,000 అయినాయి సార్. చాలా దారుణంగా ఉంది సార్ మా పరిస్థితి అయితే. చాలా దారుణంగా ఉంది. మళ్ళీ కోత కోయడానికేమో 25,000 అవుతుంది. మరి కోత కోసి బయటికి పంపేయాలంటే కూడా దాదాపు 30,000 అవుతుంది. పంట నేడు సంవత్సరం బాగానే ఉంది. ఈ సంవత్సరం చాలా లాసు. గవర్నమెంట్ మద్దతు ధర ఇచ్చిండే సార్, ఇచ్చిండే మొన్నటి వరకు ఇచ్చినది మళ్ళీ మద్దతు తీసేసిన దానికి మాకు చాలా దారుణంగా ఉంది. ఉల్లి దిగుబడులు మొదలై నెలన్నర గడిచిందే. కర్నూలు మార్కెట్కు అమ్మకానికి తెచ్చిన రైతులు పంట అమ్ముకోలేక కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఉల్లి క్వింటాలు కనీసం 1,200 రూపాయల ధర దక్కేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని మార్క్ఫెడ్ కొనుగోలు చేసింది. అయితే కొనుగోలు చేసిన ఉల్లితో మార్కెట్ యార్డు పూర్తిగా నిండిపోయింది. కొత్తగా కొనుగోలు చేసే ఉల్లి నిల్వ ఉంచేందుకు స్థలం కూడా లేకపోవడంతో మార్క్ఫెడ్ కొనుగోలు నిలిపివేసింది. ఆ తర్వాత రైతుకు కనీస క్వింటాలు ధర 1,200 దక్కేందుకు మరో రకంగా సాయం ప్రకటించింది.
వ్యాపారి క్వింటాలు 600 చొప్పున కొనుగోలు చేస్తే మిగిలిన 600 ప్రభుత్వం చెల్లిస్తుంది. దీంతో వ్యాపారులు క్వింటాల్ ధర 100, 200, 300 చొప్పున కొనుగోలు చేయడం మొదలుపెట్టారు. అది ఏం పని చేయదు మన సంచి లింక్ పని సంచి ఒక కూలి మంచి వస్తే 500 కనీసం అది పట్టుకుని కోసుకొస్తే ఎన్నెలాగా రైతులు పట్టుకుంటామండి. గవర్నమెంట్ పట్టుకునే ఇవ్వలేదు. కనీసం మధ్య ధర 1200 ఏంటి కూడా కనీసం కోసిన కూలి నెలతో కట్ట కూడా నష్టమే. మినిమం టార్గెట్ సార్ మాకు గిట్టుబాటు కావాలంటే 3,000, 3,500 పోతే గిట్టుబాటు అవుతుంది. మార్కెట్ తీసుకోవడానికి గ్రీడింగ్ చేస్తున్నాం సార్. తీసుకోవాలంటే మార్కెట్ బంద్ అనరు. గవర్నమెంట్ నెలలు కొంటుండే ఇప్పుడు కొనలేదంటే వ్యాపారస్తులు వస్తారు. ఇంకా ఎప్పుడు ఇంకా బంద్ అయిందని ఇంకా వాళ్ళు చీప్ పెడతారు. 200, 300, 150 దాన్ని పెట్టి కొనుక్కుంటారు. వాళ్ళు అక్కడ మళ్ళీ గ్రేడింగ్ చేసుకుని 1,000 వేసి అమ్ముకుంటారు. ఉల్లి సాగుకు ఎకరాకు 70,000 ఖర్చు అవుతోంది. ఉల్లి మంచి దిగుబడి వచ్చి ధర క్వింటాల్కు 2,500 నుంచి 3,000 ఉంటేనే గిట్టుబాటు అవుతుంది. పంట దిగుబడి తగ్గినా గిట్టుబాటు ధర లేకపోయినా రైతులు నష్టాలు పాలు కాక తప్పదు. ప్రస్తుతం ఉల్లి మార్కెట్కు 13,000 క్వింటాల నుంచి 18,000 క్వింటాల వరకు మార్కెట్ వస్తుంది. క్రమంగా మార్కెట్కు వచ్చే ఉల్లి పెరుగుతూనే ఉంది. ఇప్పటికే మార్కెట్లో ఉల్లి నిల్వలు పేరుకుపోయాయి. ప్రభుత్వం కూడా ఉల్లి కొనుగోలు నిలిపివేసింది. దీంతో ఈ నెల 22వ తేదీ ఉల్లి కనిష్ట ధర క్వింటాలు 95 రూపాయలు, గరిష్ట ధర 517 రూపాయలు పలికింది. ఈ పరిణామాలతో రైతులు బెంబేలెత్తారు, రోడ్డెక్కి ఆందోళన చేశారు. కొందరు ఉల్లి పంట కోసి మార్కెట్కు తీసుకువచ్చి నష్టపోవడం కంటే తీసుకురాకుండానే ట్రాక్టర్లతో దున్నేశారు. మరికొందరు గొర్రెలను, పశువులను ఉల్లి పొలాల్లోకి వదిలేశారు. ఒక ఎకరికి బయటకి పోయానికనే 15,000 కూలి వాళ్ళకి, వేసుకోవడానికి 5,000, 25,000 దాకా ఇటుకు పడినాయి. రాశి ఎకరానికి 25,000 వరకు ఖర్చు అయింది సార్. కోసి ఇటు వరకు వేసుకోవడానికి. గవర్నమెంట్ వేసుకోవడానికి అక్కడికి 3,000 వరకు లారీ బాడిగ అవుతుంది. అక్కడికి వేసుకోదాం మధ్య ధర ఈ రోజు ఉంటుంది వేసుకోదామని చూసి ఇక్కడ ఈ రోజు నుంచి బంద్ అని చెప్తుండ్రు. ఎక్కడ ఇక వ్యాపారస్తులు రావడం లేదు. ఇంకెక్కడ అమ్ముకోవాలో పాడాలని అర్థం కాక ఒక దీనంగా ఉన్నాం సార్. అదే ఈరోజు సంత చూస్తాం, లేదంటే కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ కలెక్టర్ ఆఫీస్ దగ్గర పాడేయాలని చూస్తున్నాం సార్. ఒక ఎకరికి వచ్చేసి పెట్టుబడి వచ్చేసి 1,00,000 రూపాయల దాకా వస్తుంది సార్. ఇది నాటికి, కూలోళ్ళకి, మందులకి మేము పనిచేసినది కాదని ఒక్కొక్కరు పెట్టుబడి వరకే మందులకి, కూలోళ్ళకి, నాటికి, కలుపులకి మొత్తం ఇప్పుడు పంట కోయనికే మొత్తం వచ్చేసి 1,00,000 రూపాయల దాకా పెట్టుబడి వస్తుంది సార్. దేశంలో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలోనే ఉల్లిని ఎక్కువగా సాగు చేస్తారు. మహారాష్ట్రలో పంట దిగుబడి ఎక్కువగా వస్తే కర్నూలు జిల్లాలో ఉల్లికి డిమాండ్ తగ్గుతుంది. మహారాష్ట్రలో ఉల్లి పంట దిగుబడి తగ్గితే కర్నూలు ఉల్లికి డిమాండ్ పెరుగుతుంది. కర్నూలు ఉల్లి వెస్ట్ బెంగాల్, ఒడిషా, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు ఎగుమతి అవుతుంది. 70% ఎగుమతి అయితే 30% మాత్రమే ఏపీ మార్కెట్లో అమ్ముతారు. కర్నూలు ఉల్లి ఎక్కువ కాలం నిల్వ ఉండదు అనే అభిప్రాయం వ్యాపారులు, రైతుల్లో ఉంది. దీంతో ఉల్లి నిల్వను ఉంచుకునే అవకాశం లేదు. కర్నూలు జిల్లా వాతావరణానికి అనుకూలంగా ఉండే, ఎక్కువ కాలం నిల్వ ఉండే ఉల్లి విత్తనాలను అభివృద్ధి చేస్తే కొంతవరకు కర్నూలు ఉల్లి రైతులు నష్టపోకుండా కాపాడుకునే అవకాశం ఉంది.